ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులతో కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాస్లో మరి 30వ తారీఖున 7 నెలలు 2024న మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సోషల్ స్టడీస్లో పేపర్లో మెదరాజీ బిట్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. మరి గత క్లాస్లో దాదాపుగా 14 బిట్స్ మనం అనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఈ క్లాస్లో మరి మిగతా బిట్స్ గురించిన విషయాలు మనం నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ బిట్స్ అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే మరలా మనకి ఏపీలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి డిఎస్సి నోటిఫికేషన్స్, టెట్ నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకి ప్రిపరేషన్ విధానం ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి సంబంధించి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ చాలామంది మన క్లాసెస్ విని ఎంతోమంది ఫోన్లు చేసి సార్ మాకు మంచి మార్కులు వచ్చినాయని చెప్తున్నారు. మరి క్లాసెస్ విని డిఎస్సిలో మంచి జాబ్ సంపాదించినటువంటి ప్రియమిత్రులందరూ కూడా మరి ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు భవిష్యత్తులో కూడా మంచి ఉపాధ్యాయులుగా మనం రాణించాలని, మరి మంచి భావి భారత పౌరులు మీరు తయారు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన గవర్నమెంట్ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి మరి జాబ్లో చేరిన దగ్గర నుంచి అకుంఠిత దీక్షతోటి, అంకిత భావంతో మరి రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా మంచిగా చదువు చెప్పేసి మంచి భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 145 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు రిలేషన్షిప్ బిట్వీన్ ది సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం మధ్య పోలికలు భేదాలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాను. ఓకే, సాంఘిక శాస్త్రం మరియు సామాజిక శాస్త్ర సంబంధాల గురించి కింద వరకు సరైనదని చెప్పేసి అన్నాడు. సామాజిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం ఇంటి ప్రధాన దృష్టి అంతా మానవుడు తన తోటి వారితో పరిశ్రమతో సంబంధాల గురించి మరి అతని ప్రాథమిక అవసరాలు ఎలా తీర్చుకోవడం అనే దాని మీద ఆధారపడేది. కరెక్టే, రెండు కూడా మానవుడి గురించే డిస్కస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తర్వాత సామాజిక శాస్త్రాలు వయోజన కేంద్రిత ఉపగమానికి ప్రాతినిధ్యం వేస్తే సాంఘిక శాస్త్రం అనేది శిశు కేంద్రిత ఉపగమానికి ఇది కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు మానవ వ్యవహారాలకు ఆచరణాత్మక భాగాలు సాంఘిక శాస్త్రం అనేది ఇది తప్పుగా ఉందన్నమాట. సో ఏబి అనేది మాత్రమే ఇక్కడ కరెక్ట్గా ఉంది. సో ఏబి మాత్రమే కరెక్ట్గా ఉంది. ఇది సాంఘిక శాస్త్రం పరిచయం అనేటువంటి దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఇచ్చినటువంటి బిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 146 చూడండి. సాంఘిక శాస్త్ర రచనలకు సంబంధించి ఓకే ఈ కింది వాటిని జతపరచండి. ఈ యొక్క రచనలకు సంబంధించి సైంటిస్టుల గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. దానికి సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం కూడా జరిగింది. సైంటిస్ట్ నుంచి తప్పనిసరిగా ఒకటి బిట్లు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. అలాగే ఫస్ట్ చాప్టర్ ఇందాక ఒక బిట్ వచ్చింది, దీంట్లో ఇప్పుడు ఇంకో 2 బిట్ కూడా ఇక్కడ మంచి సాంఘిక శాస్త్రవేత్త సహకార మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, అమర్త్య సేన్. ఇక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్, కమ్యూనిస్ట్ చాయిస్ థియరీ, స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఓకే, కార్ల్ మార్క్స్ అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మనకు తెలుసు. అమర్త్య సేన్ అంటే ఎకనామిక్స్ అండ్ సోషల్ జస్టిస్ తెలుసు. మార్క్స్ వెబర్ అంటే స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం తెలుసు. అంటే A3 అలాగే B4 అలాగే C1. A3 B4 C1 ఎక్కడుందో చూడండి. A3 B4 C1 ఇది తప్పనిసరిగా మ్యాచింగ్ టైప్లో అడుగుతుంటాడు. గ్రంథాలకు సంబంధించి కానీ, లేకపోతే వాటికి సంబంధించినటువంటి గ్రంథాలు కావచ్చు, లేకపోతే అవార్డ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రత్యేకత కావచ్చు, వాళ్ళు చేసిన కృషి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ అనేది చేయాలి. అలాగే ఇక్కడ విలువలకు సంబంధించి ఇది 2వ చాప్టర్ నుంచి అడిగినటువంటి బిట్. విలువలకు సంబంధించి ఈ కింద వాటిని జతపరిచింది. సాంఘిక విలువ, నైతిక విలువ, అలాగే ప్రజాస్వామిక విలువ, జాతీయ విలువ. స్టడీ ఆఫ్ ది బయోగ్రఫీ ఆఫ్ ది వివేకానంద జీవిత చరిత్ర అధ్యయనము, దేశభక్తి, పరస్పర గౌరవం, సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం. ఇక్కడ ఇది కూడా మనం తీసుకుంటే సాంఘిక విలువ అనేది మనం తీసుకుంటే పరస్పర గౌరవం అనేది సాంఘిక విలువకు సంబంధించింది. నైతిక విలువ అనేది తీసుకుంటే వివేకానంద జీవిత చరిత్ర అధ్యయనం. ప్రజాస్వామిక విలువ, జాతీయ విలువ అంటే దేశభక్తి, గౌరవం. ప్రజాస్వామిక విలువ అనేది సకాలంలో. ఇక్కడ యాక్చువల్గా మనకి పన్నులు చెల్లించడం అనేది నైతిక విలువలో ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో అయితే. మరి ఇక్కడ మనకి నైతిక విలువలో మనకి వివేకానంద జీవిత చరిత్ర అంటే కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పే విధంగా చేసేటువంటి వాళ్ళకి జీవిత చరిత్రల ద్వారా కూడా విద్యార్థుల్లో మోరల్ వాల్యూస్ అనే వాటిని పెంపొందించవచ్చు అని చెప్పేసి మనకి ఇది ఇంగ్లీష్ మీడియం బుక్లో నుంచి అడగడం జరిగింది అనమాట. కాబట్టి ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా మనం రిఫర్ చేస్తున్నటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ఓకే, అలాగే దేశభక్తి, ఐక్యత ఇవన్నీ కూడా జాతీయ విలువలకు సంబంధించినవి. అలాగే సాంఘిక విలువ, పరస్పర గౌరవం, అలాగే సమాజ అభివృద్ధి కోరుకోవడం కానీ,
ఓకే, సమాజ ప్రగతిని కాంక్షించడం కానీ, ఇతరులను గౌరవించడం కానీ, పరస్పరం గౌరవించుకోవడం, ఇవన్నీ కూడా సోషల్ వాల్యూస్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ మిగిలింది మనకి ఇది కాబట్టి ప్రజాస్వామికులు కాబట్టి మనకు 4th ఆప్షన్స్ మనం నేర్చుకున్నాం. సో కాబట్టి ఇది A3, B1, C4, D2. సో కరెక్ట్గా మనం మ్యాచింగ్ చేయడం జరిగింది. వాల్యూస్ సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఎగ్జామినేషన్లో బిట్ అనేది ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. మనం దాదాపుగా 24 రకాల వాల్యూస్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అండి 148. ఈ ఆశయాల లక్ష్యాలకు సంబంధించి ఈ కింది స్టేట్మెంట్లో సరికాంది అన్నాడు, ఇక్కడేమో ట్రూ అన్నాడు. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ జిగ్జాగ్ ఉన్నాయి, వాటికి ఓకే మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం సరికాంది ఆశయాలు ఆదర్శాలు వీటికి దీర్ఘకాలిక ప్రణాళిక ఇది కరెక్టే. ఆశయ నిర్దిష్టమైన మన లక్ష్యాలు సాధారణమైనవి ఇది తప్పు. నెక్స్ట్ ఆ లక్ష్యాలు స్వల్పకాలిక ఉద్దేశాలు ఆ ప్రత్యేకంగా అందరూ ఉపాధ్యాయుంచి సాధించబడతాయి ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది లక్ష్యాల విషయాన్ని బట్టి మారవు కానీ ఆశయాల విషయాన్ని బట్టి ఇది తప్పు అనమాట. అంటే ఇక్కడ నాట్ ట్రూ పరంగా తీసుకుంటేనేమో 2 తప్పు ఉన్నాయి, సరిగా అది ట్రూ పరంగా తీసుకుంటే 2 రైట్ ఉన్నాయి. A అండ్ C అనేది కరెక్ట్గా ఉన్నాయి, A అండ్ C కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, A అండ్ C కరెక్ట్గా ఉన్నాయి, A అండ్ C అనేవి కరెక్ట్గా ఉన్నాయి అనమాట. A అండ్ C మిగతా B అండ్ D అనేది తప్పుగా ఉన్నాయి, B అండ్ D అనేది తప్పుగా ఉన్నాయి. సో కాబట్టి A అండ్ C అనేది కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తప్పించారు కాబట్టి దీనికి అందరికీ మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది మనకి సెకండ్ చాప్టర్లో ఉద్దేశాలు లక్ష్యాల సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అనేక సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. అలాగే బ్లూమ్స్ బోధనా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి 2001లో పునఃసమీక్ష చేసినప్పుడు ఇది అండర్సన్ కార్తూల్ వర్గీకరణ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి అడిగాడు. ఓకే, 2001లో మరి ఆ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ అనే పుస్తకాన్ని అండర్సన్ కార్తూల్ రాయటం, దాంట్లో రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ గురించి వాళ్ళు ప్రస్తావించడం అనేది జరిగింది. దీంట్లో మరి ఎవరెవరయ్యా అంటే అండర్సన్ క్రాత్వోల్ అనేవాళ్ళు వీళ్ళు 2001లో బుక్ రాశారు. దవే రంగంలో మానసిక చాలక రంగం అండర్సన్ ఓకే దీంట్లో వచ్చేసాడు. దవే క్రాత్వోల్ ఏమో భావావేశ రంగంలో పరిశోధన చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అలాగే హౌరా అనేటువంటి ఆయన కూడా మానసిక చలన రంగంలో పరిశోధన చేయటువంటిది జరిగింది. ఇక్కడ మనకు 3 రంగాలు ఉన్నాయి, జ్ఞాపక రంగము, భావవేశ రంగం, మానసిక చలన రంగం. దీంట్లో కాగ్నిటివ్ డొమైన్లో మరి పునఃసమీక్ష చేసి అండర్సన్ కార్తూల్ వాళ్ళు 6 రకాల లక్ష్యాలను వాళ్ళు తక్కువ నుంచి ఎక్కువ కనే సూత్రం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం క్లారిటీ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి ఆన్సర్. సో నెక్స్ట్ 150 క్వశ్చన్ తీసుకుందాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించి ఈ కింది వాటిలో సరికాంది అన్నాడు, ఇక్కడ ట్రూ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రూ అన్నాడు, ఇక్కడేమో సరికాంది. అంటే ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంలో కొన్ని ఇలాంటి బిట్స్ ఇలాంటి ఈ సెషన్లో ఎవరైతే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళకి యాడింగ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల మనం కూడా అబ్జెక్షన్స్ కొన్ని క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఇలాంటి వాటి గురించి సంబంధించి సరికాంది అన్నాడు. ఓకే, 1986 జాతీయ విద్య 1986 మరియు జాతీయ విద్యా ప్రణాళిక 2000 సిఫార్సు ఆధారంగా ఇది తప్పు అనమాట. ఓకే, అలాగే జాతీయ విద్య 2005 మన రాష్ట్ర విద్య ఇది కరెక్ట్ అనమాట. అన్ని విద్యార్థులు తరగతిలో మాత్రం సాధించబడతాయి, ఇది తప్పు, ఇది కరెక్ట్ క్షేత్ర పెట్టడం ద్వారా. కాబట్టి B అండ్ D అనేది కరెక్ట్గా ఉన్నాయి అనమాట. B అండ్ D అనేది కరెక్ట్గా ఉన్నాయి, B అండ్ D కరెక్ట్గా ఉన్నాయి, A అండ్ C అనేది తప్పుగా ఉన్నాయి. ఓకే, ఇది విద్యా ప్రమాణాల్లో బేసిక్గా మనము ఈ విద్యా ప్రమాణాల గురించి చెప్పుకునేటప్పుడు బేసిక్ స్టార్టింగ్లోనే ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 150 క్వశ్చన్ నిర్మాణాత్మక విద్యా ప్రణాళికకు సంబంధించి కింది వాక్యంలో సరైనది. మనకి 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇవన్నీ కూడా మనకి దేని నుంచి వచ్చిన కన్సెప్ట్ లెర్నింగ్ని బేస్ చేసుకుని వచ్చినాయి అనమాట. కాబట్టి ప్రజెంట్ 2005 ఉన్నటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది కన్సెప్టివ్ బేస్డ్ కరికులం అనమాట. సో దానికి సంబంధించి ఏంటి వాస్తవాలు, జ్ఞానం పొందడం అనేది ఒక ప్రక్రియ, ఎస్ ఈజ్ అ ప్రాసెస్. పిల్లల అభ్యసన విధానాలు పద్ధతుల్లో వైవిధ్యం ఉంటుంది, నేర్చుకునే విధానంలో వైవిధ్యం తప్పనిసరిగా ఉంటుంది. భావనలు రూపొందడం అనేది అమూర్త విషయాల నుంచి కాదు, ఇక్కడ మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు నేర్చుకుంటాడు. మూర్త టు అమూర్త విషయాలకు విద్యార్థి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి AB అనేది దీనికి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయి, AB మాత్రమే కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది. ఇది న్యూ టెక్స్ట్ బుక్ గురించి అడిగాడు. 152 చూడండి. మన రాష్ట్రంలో సెకండరీ స్థాయి పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ కింది కొన్ని లక్షణాలతో ఉన్నాయి. దీనికి సంబంధించి 11 రకాల సూత్రాలు అనేవి ఉన్నాయి. పాఠశాల స్థాయిలో మనకి సెకండరీ లెవెల్లో సోషల్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఏ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఏర్పాటు చేయబట్టి అనేది 11 రకాల లక్షణాలు ఉన్నాయి. దీంట్లో మనకి సమ్మిళిత విధానము, భిన్న రచనా శైలులు, పాఠం మధ్య మరియు పాఠం చివర ప్రశ్నలు, పటాలు, పట్టికలు, గ్రాఫ్లు ఇవన్నీ కూడా ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత సమ్మిళిత ఉపగమం, ఏకరీతి భాషా శైలి తప్పు, పాఠం చివర ప్రశ్నలు, ఏకరీతి చిత్రాలు ఇవి కూడా తప్పు. ఓకే, మరియు పటాలు. నెక్స్ట్ ప్రత్యేక విషయ ఉపగమం కాదు, ఇది తప్పు. ఏకరీతి రచన శైలి తప్పు. పాఠం మధ్యలో ప్రశ్నలు మరియు ప్రాజెక్టులు ఓకే, ఒకటి కరెక్ట్గా 2 తప్పులు ఉన్నాయి. ప్రత్యేక విషయ ఉపగమం ఇది తప్పు. కాబట్టి
ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ది అనేది కరెక్ట్గా ఉంది. ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య విధానంలో సమ్మిళిత ఉపగమము, భిన్న రచనా శైలు, పాఠం మధ్య పాఠం చివరి ప్రశ్నలు, పటాలు, పట్టికలు, గ్రాఫ్లు ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్లో మంచి మధ్యలో ఏర్పరిచేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 153. ఈ విద్యా ప్రణాళిక రూపకల్పన కోసం అత్యంత అనువైన ఆచరణాత్మక నమూనా తయారు చేసింది. ఇది కూడా మనకి ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఇచ్చాడు. మనకి తెలుగు మీడియం బుక్స్లో ఎక్కడ కూడా ఈ రాల్ఫ్ టైలర్ సంబంధించినటువంటి సిద్ధాంతం అనేది లేదు. మనకి ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఉందన్నమాట. రాల్ఫ్ టైలర్ అనేటువంటి ఆయన ఆచరణాత్మక అనువైనటువంటి ఆచరణాత్మక నమూనాని విద్యా ప్రణాళిక విధానంలో తయారు చేయడం జరిగింది అనేది మనకి ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఉంది, తెలుగు మీడియం బుక్స్లో లేదు. ఈ విధంగా కొన్ని బిట్స్ ఇంగ్లీష్ మీడియం కూడా అడుగుతున్న విషయాన్ని అభ్యర్థులు కూడా గమనించాలి ఫ్రెండ్స్. బిఎస్ బ్లూమ్స్ దవే మానసిక చలనాత్మకం, అలాగే బ్లూమ్స్ గురించి మనకు తెలిసిందే, వెస్లీ గురించి మనకు తెలిసిందే. చూడండి క్వశ్చన్ నెంబర్ 154. విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లో సరికాంది అన్నాడు, ఇక్కడ ట్రూ అన్నాడు. ఈ విధంగా చాలా క్వశ్చన్స్ ఈ విధంగా దాదాపు 6-7 క్వశ్చన్స్ పైన ఇంగ్లీష్ మీడియం ఒక రకంగా, తెలుగు మీడియం ఇంకో రకంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఈ క్వశ్చన్స్కి యాడ్ మార్క్స్ ఇచ్చాడు. సరికాంది. గెస్టాల్ట్ మనస్తత్వశాస్త్ర ప్రకారం యూనిట్ రూపొందించబడింది, కరెక్టే. వనరుల యూనిట్ విద్యార్థులకు, ఇది తప్పు. ఈ వనరుల యూనిట్ ఉపాధ్యాయుడికి సంబంధించింది. బోధన యూనిట్ ఉపాధ్యాయుడు, ఇది తప్పు. నెక్స్ట్ సహసంబంధ ఉపగమంలో సబ్జెక్టుల యూనిట్ల మధ్య మాత్రమే పరస్పర సంబంధం అనేది ఉంటుంది. సహసంబంధ ఉపగమంలో యూనిట్లో ప్రస్తావన అనేది సహసంబంధ ఉపగమంలో ఎక్కడ కూడా లేదనమాట. యూనిట్లో ప్రస్తావన ఎక్కడ ఒకటి మాత్రమే తప్పుందా, ఇంకా 3 తప్పులు ఉన్నాయి అనమాట. సో కాబట్టి దీనికి ఏం చేశారు, మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. 155 క్వశ్చన్ చూద్దాం. ఒక సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు బోధనాభ్యాసం ప్రక్రియలో పాటించవలసిన బోధనా నియమాలు మనం చెప్పుకున్నాం. కేఎస్ అపెక్ డబ్ల్యూ అని చెప్పేసి ఒక కోడ్ చెప్పా. కేఎస్ అపెక్ డబ్ల్యూవి అని చెప్పేసి ఒక కోడ్ చెప్పా. నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, అనాలిసిస్ టు సింథసిస్, పర్టికులర్ టు జనరల్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, హోల్ టు పార్ట్స్ అని చెప్పేసి కొన్ని బోధనా నియమాలని మనం ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. మరి ఉపాధ్యాయుడు బోధించినప్పుడు తెలియని విషయాల నుంచి కాదు తప్పు, తెలియని విషయాలనే తప్పు, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు సంక్లిష్ట అనేది తప్పు అనమాట. నెక్స్ట్ అలాగే తెలిసిన విషయాన్ని తెలియని విషయాల వైపు, సరళ నుండి సంక్లిష్ట వైపు, మరియు ముహూర్తం నుంచి అమూర్తం వైపు, ఇది కరెక్ట్గా ఉందన్నమాట. 3వది కరెక్ట్గా ఉంది. 4వది సాధారణ ప్రత్యేకించి సాధారణ, ఇది తప్పుగా ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి 3వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే 150 క్వశ్చన్ చూడండి. జాబితా ఏని జాబితా బితో పోల్చమండి. ఇది లక్ష్యాల స్పష్టీకరణ నుంచి అడిగాడు. అవగాహన అంటే మనకి నైపుణ్యము, అనుప్రయత్నం, జ్ఞానం అని చెప్పేసి 4 రకాల అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ హస్తలాభం, దత్తాంశాలు వ్యాఖ్యానించడం, గుర్తించడం, ఫలితాలు ఊహించుతున్నాడు. అవగాహన అని చెప్పేసి అంటే దత్తాలు వ్యాఖ్యానిస్తే అవగాహన, నైపుణ్యం అంటే హస్తలాభ నైపుణ్యానికి సంబంధించింది, అనుప్రయత్నం అంటే ఫలితాలు ఊహించడం అనేది అనుప్రయత్నానికి సంబంధించి, జ్ఞానం అంటే గుర్తించడానికి సంబంధించింది జ్ఞానం అవుతుంది అనమాట. ఇది మనకి లక్ష్యాల స్పష్టీకరణలో మనకు క్లారిటీగా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో నుంచి లక్ష్యాల స్పష్టీకరణ నుంచి అడిగినటువంటి బిట్ అనమాట. సో అప్పుడు A2 అలాగే B1 C4 అలాగే D3 A2 B1 C4 D3 చూడండి. A2 B1 C4 D3 కరెక్ట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ 157 భావనా పటం అనేటువంటి బోధనా వ్యూహం ఈ మానసిక శాస్త్రవేత్త నుండి వచ్చింది. ఈ భావనా పటం కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటి దాన్ని కార్లైల్ యూనివర్సిటీ చదివినటువంటి జేడి నోవాక్ అనేటువంటి ఆయన డేవిడ్ అస్వెల్ చెప్పినటువంటి ముందస్తు అభ్యసన సిద్ధాంతం నుంచి తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఎవరి సిద్ధాంతం తీసుకున్నాడు, డేవిడ్ అస్వెల్ యొక్క అభ్యసన సిద్ధాంతం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది డేవిడ్ అస్వెల్ సిద్ధాంతం అని చెప్పేసి మనకి డిఎడ్ బుక్లో ఉంది కానీ బిఎడ్ బుక్లో లేదు. ఆ సిద్ధాంత నియమం ఉంది కానీ దాన్ని డేవిడ్ అస్వెల్ చెప్పేది లేదనమాట. అందుకే మనం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తున్నామంటే డిఎడ్ బిఎడ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అన్నీ కూడా రెఫర్ చేసి మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన అభ్యర్థులు ఎక్కడ కూడా ఎందుకంటే ఒక బిట్ మిస్ అయితే జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అందుకని చెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించి మీకు ఆ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 158 బిట్ చూడండి. పాఠ్య పథకానికి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్లో సరికాంది అన్నాడు, నాట్ ట్రూ అన్నాడు. 2 గారు ఉన్నాయి. పాఠ్య పథకం ప్రభావవంతమైన పథక రచనలో సాంఘిక శాస్త్రోపాధ్యాయం తోడ్పడుతుంది, కరెక్టే. పాఠ్య విషయం కృత్యాల సరైన నిర్వహణకు పాఠ్యపథకం దోహదపడుతుంది, కరెక్టే. అసంఖ్య బోధనకు పాఠ్యపథకం దొరుకుతుంది. లెసన్ ప్లాన్ అంటే ఎంకరేజ్ ది హబ్జార్డ్ టీచింగ్ అంటే కష్టమైనటువంటి దానికి అంటే లెసన్ ప్లాన్ అనేది మనం టీచింగ్ అనేది ఈజీగా చేయడానికి కష్టంగా చేయడానికి కాదు, కాబట్టి ఇది తప్పనమాట.
సో పథక రహిత విద్యా ప్రణాళిక శోధికగా పాఠ్యవర్గం కృషి చేస్తుంది. సో కాబట్టి ఇది తప్పుగా ఉందన్నమాట. మూడోది తప్పు. 159 చూడండి, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలకు సంబంధించి ఈ కింద వాటిలో సరైనది. ఇది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మనకు 14 రకాల సూత్రాలు ఉన్నాయి. సెకండరీ విద్యా కమిషన్ చెప్పిన సూత్రాలు 5 ఉన్నాయి. సో ఈ సూత్రాల్లో మనకి కఠినత సూత్రం అనేది లేదు. ఫస్ట్ వన్ తప్పు కనిపిస్తుంది. రెండోది ఉపాధ్యాయ కేంద్ర సూత్రం అనేది లేదు. మనకి జీవిత కేంద్ర, సమాజ కేంద్ర, శిశు కేంద్ర, కృత్య కేంద్ర, ఇట్లా 4 రకాల కేంద్రాలు ఉన్నాయి. సో సమాజ కేంద్రం ఉంది, జీవిత కేంద్రం ఉంది. అలాగే మూల్యాంకన సూత్రం అనేది లేదు. పరిణామక్రమ అసమతుల్యత లేదు. అలాగే కృత్య కేంద్రం ఉంది, సమగ్ర అనుభవాలు ఉంది, సృజనాత్మక సూత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 14 సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి, మిగతా లేవు అనమాట. చివరిగా చూద్దాం. ఓకే, ఒక గ్రామంలో భూమి వినియోగం అనగా వ్యవసాయ భూమి, సారవంతంగా భూమి, అటవీ భూమి, ఇలాంటి వాటి గురించి మనం చెప్పాలంటే మనము పర్సంటేజ్లో చెప్పాలన్నమాట. పర్సంటేజ్లో ఓకే, ఇది ఒక 35% ఉంది, 40% ఉంది, ఇట్లా మనం పర్సంటేజ్లో చెప్పడానికి ఉపయోగించే గ్రాఫ్ ఏంటంటే ఇది సర్కిల్ గ్రాఫ్ అనమాట. సర్కిల్ గ్రాఫ్. ఇవి ఫ్రెండ్స్ మన 30వ తారీఖు మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి బిట్స్ని మన 2 సెషన్స్లో చెప్పడం జరిగింది. మన అభ్యర్థులు ఓకే చాలా మంచిగా రాసి టాప్ 10లో మన వాళ్ళు ఉండటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. సో మరి ఇంకా ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెథడాలజీ డిఫికల్ట్గా ఉంటే తప్పనిసరిగా మీరు ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ క్లాసెస్ వినొచ్చు. దీంట్లో మీకు మంచిగా డిజిటల్ క్లాసెస్ కానీ అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ అలాగే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కానీ మెటీరియల్ కానీ మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్ వరకు కూడా మన గైడెన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వీటిని యూజ్ చేసుకొని మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.